మనం ప్రస్తుతానికి ఏం ధ్యానిస్తున్నామంటే సామెతలు గ్రంథంలో ఒక్క నిమిషమా. జాగ్రత్త పడు. సామెతలు గ్రంథంలో 19 అధ్యాయం 16 వచ్చిన ప్రకారం అజాగ్రత్తగా ఉంటే చస్తారట. అందుకే జాగ్రత్తలు కలిగి ఉంటే ప్రమాదములు తప్పింపబడతాయి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో చెప్పిన కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు చెబుతూ వినుట విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఫస్ట్ నువ్వు ఏం వింటున్నావో ఆ విషయంలో జాగ్రత్త అని. మనం కూడా ఏవి పడితే అవి వినకూడదు. వినే వాటిని బట్టి మనం ప్రభావితులవుతాం కాబట్టి చెడ్డవాటిని వింటే చెడ్డవాటి వైపు మళ్లింపబడతాం. ఉపయోగం లేనివి వింటే సమయం వృధా చేసుకుంటాం. అందుకనే వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని మొదటి మాట చూసాం. రెండవ మాట మార్కు 13:33 ప్రకారం జాగ్రత్త మార్కు పడు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు రెండవదిగా చాలమ్మా, జాగ్రత్తగా నుండండి. ఎందుకయ్యా జాగ్రత్త? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ కాలం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. మెలకుగా నుండుడి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని రాకడ సమయం ఎప్పుడుంటుందో తెలియదు. అందుకని ప్రార్థించే విషయంలో జాగ్రత్త, ప్రార్థించడంలో జాగ్రత్త. ప్రార్థనా జీవితం అనేది కలుగున్నారా లేదా స్వపరీక్ష చేసుకోండి. ప్రార్థన లేకపోతే చాలా నష్టపోతాం. ఈ రోజున మనకు అర్థం కావట్లేదు, కానీ ప్రార్థనలో చాలా తగ్గిపోతున్నామండి. ప్రార్థనలో ఉన్న పవర్ మనం తెలుసుకుంటున్నామో లేదా తెలుసుకొని మౌనంగా ఉంటున్నామో, తెలియక మౌనంగా ఉంటున్నామో తెలియట్లేదు. కానీ వారు ప్రార్థించకయే ఏమి పొందుకోలేకపోతున్నారు. ప్రార్థించకయే వారి జీవితాలు అలాగున్నాయి అన్నట్లుగా. ప్రార్థించం, పాపంలో పూర్తిగా మునగం, ప్రార్థనలో పూర్తిగా మునగం, మధ్యలో ఉంటున్నాం. ప్రార్థించే విషయంలో జాగ్రత్త. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకా నిద్రమత్తులై పడుంటే అలాగా. ఆయన రాక అత్యంత సమీపంగా ఉంది. ఆ కాలం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులను చూస్తుంటే, ఈ వాతావరణం యొక్క స్థితిగతులు చూస్తుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం ఉన్నప్పుడు ప్రార్థనా జీవితంలో జాగ్రత్త కలుగున్నామా? అమ్మో, నేను ప్రార్థన చేసుకుంటున్నానా లేదా? ప్రార్థించే విషయంలో నన్ను నేను కాపాడుకుంటున్నాను లేదా? ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తున్నానా లేదా? ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. ప్రార్థించే విషయంలో జాగ్రత్త, ప్రార్థించే విషయంలో జాగ్రత్త. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడంలో మనందరం జాగ్రత్త కలిగిన వారిగా సాగిపోవాలి. కొన్ని పరిస్థితులు బట్టి, కొందరు బట్టి, కొన్ని కారణాలను బట్టి కొంతమంది ప్రార్థనలు తగ్గిపోతుంటారు. ఒకవేళ అలా తగ్గిపోయిన వాళ్ళు ఉంటే మరలా మరలా తిరిగి ప్రార్థనా జీవితం కొనసాగించాలి. బద్ధకాన్ని విడిచిపెట్టండి, సోమరితనాన్ని విడిచిపెట్టండి, మోకరించి ప్రార్థించే అనుభవం కలిగి ఉండండి. జాగ్రత్త కలిగి ఉండండి. ప్రార్థన విషయంలో జాగ్రత్త లేకపోతే చాలా నష్టపోతామంట. ఈరోజు మనం జాగ్రత్తగా ఉన్నామా? ఈరోజు మనం జాగ్రత్త పాటిస్తామా ప్రార్థించే విషయంలో? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మరొక మాట చూద్దామా. ఒకటి, వినే విషయంలో జాగ్రత్త. రెండు, ప్రార్థించే విషయంలో జాగ్రత్త. ఈ జాగ్రత్త మీకు చెప్తేనే మీరు ఇంకా లోతుగా ఆలోచించుకోవాలి. ఒక్కొక్క మాటను వివరిస్తూ కూర్చుంటే టైం లేదు కాబట్టి. మూడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి. లేని యెడల లేని ఎడల పరలోకమందున్న పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడ రాయబడిన మాట మనుషులకు కనబడాలి, మనుషులు చూడాలి, మనుషులు పరిశీలించాలి, మనుషుల కంటిలో నేను కనబడాలని
మీరు నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. మనుషులకు కనబడాలని, మనుషులు ఎదుట అంటే ఎవరో చూడాలి, ఎవరో పొగడాలి, ఎవరికో నచ్చాలి, వాళ్ళ ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. నువ్వు ధర్మం చేసేటప్పుడు అది రహస్యంగా ఉండాలి. నీ కుడి చేత్తో చేసేది ఎడం చేతికి తెలియకూడదు. అందుకే ధర్మం చేసేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త. 3 ధర్మం చేసే విషయంలో జాగ్రత్త. ఈరోజు ఈ ధర్మం చేసే విషయంలో మనం ఎవరికైనా సాయం చేసే విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే సాయం చేసిన దీవెనలు మనం దేవుని యొద్ద నుండి పొందలేకపోతున్నాం. మనం ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడు సాయం పొందిన వాడు మనల్ని దీవిస్తాడో లేదో తెలీదు. వాడి దీవెన మనకు ఉంటుందో లేదో నాకు తెలియదు గానీ, దేవుని దీవెన ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే బీదలను కటాక్షించేవాడు దేవునికి అప్పిచ్చువాడు. అక్కరలో ఉండువాడిని ఆదుకొనువాడు దేవుని ప్రేమించువాడు. తన పొరుగువాడు ఏదైనా అక్కరుందని అడిగినప్పుడు ఆ అక్కరను తీర్చువాడు ప్రభువు పట్ల విస్తార ప్రేమను చూపినవాడు. ఆ వ్యక్తి అయినా మర్చిపోతాడేమో కానీ దేవుడు మర్చిపోడు. కానీ ఈరోజు మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా ఆ ధర్మకార్యాల దీవెన పొందలేకపోవడానికి కారణం అజాగ్రత్తగా చేయడమే. అజాగ్రత్తగా చేయడం అంటే జాగ్రత్తలు తీసుకోకపోవడం అంటే నువ్వు చేసేది దేవుణ్ణి బట్టి కాబట్టి మనుషులకు తెలియాలి, మనుషులు పొగడాలి, మనుషులు గుర్తించాలని ఎప్పుడు అటువంటి పనులు చేయకూడదండి. ఈరోజు చాలా మంది ఎలా అయ్యారంటే మనుషులకు తెలియాలి, మనుషులు గుర్తించాలి, మనుషులు గుర్తించాలి. నేను ఒక కార్యం చేశానంటే నన్ను అందరు గుర్తుపట్టి నువ్వు చేసావనాలి. నేను ఒక కానుకిచ్చానంటే అందరికీ తెలియాలి, అందరు నన్ను వచ్చి ఇంత కానుకిచ్చావనాలి అని ఒక స్వార్థంతో కూడినటువంటి మనస్సుతో సాయం చేస్తుంటారు. అలాంటి స్వార్థం నీలో ఉండకూడదని జాగ్రత్త పడాలి. కొంతమంది దేవునికి ఏదైనా ఇచ్చారంటే మాత్రం అదందరికీ తెలియాలి, అందరు నన్ను పొగడాలనుకుంటూ ఉంటారు. నేను ఇచ్చానని అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇంత కానుకిచ్చాను, చూడు నేను అంత ఎప్పుడు అలా చెప్పుకోవద్దు దయచేసి. పేదవాళ్ళకి సాయం చేసినప్పుడు నేను వాళ్ళకి ఇంత ఇస్తాను, నేను అడుక్కునే వాళ్ళు వస్తే ఇంత పెడతాను, అంత పెడతాను, స్వార్థంతో కూడా ఎవ్వరికి చెప్పకూడదండి. ఎందుకంటే మనం అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం దేవునికి ఇస్తున్నట్టు వాళ్ళకి ఇస్తున్నాం. దేవునికి ఇస్తున్నప్పుడు లెక్క చెప్పుకోవచ్చా? నీకు దేవుడు చెప్తే, నీకు నాకు దేవుడు లెక్క చెప్పడం స్టార్ట్ చేస్తే అనుక్షణం మనం బ్రతుకున్నామంటే ఆయన కృపను బట్టే కదా. మన జీవానికి కారణం ఆయన కృపే కదా. అందుకని దయచేసి 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 మీరు ఎవరికన్నా సాయం చేసేటప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా ఉన్నారంటే చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్త కలిగి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తున్నాను. 3 జాగ్రత్తలు మీకు చెప్పాను కదా. ఒకటి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వినే వినుట విషయంలో విషయం జాగ్రత్తగా ఉండాలి. 2, ఏ వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ప్రార్థన ప్రార్థన చేసే విషయంలో ప్రార్థన చేసే విషయం జాగ్రత్తగా ఉండాలి. 3, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ధర్మ ధర్మ కార్యాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 4, మత్తయి సువార్త 7:15. 7:15 అబద్ధ ప్రవక్తలను అబద్ధ గూర్చి ప్రవక్తల గురించి జాగ్రత్త పడు జాగ్రత్త వారు పడడు. వారు వారు గొర్రె గొర్రెల చర్మం చర్మం వేసుకొని నీ వద్దకు వేసుకొని నీ వత్తురు, యొద్దకు కానీ లోపల వస్తారు వారు కానీ క్రూరమైన లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు. 2 అయిపోయింది, 3 అయిపోయింది. 4వది, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. జాగ్రత్తగా ఉండండి అయ్యా. ఎవరి గురించి అయ్యా? అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు పైకి కనిపించడం గొర్రెలా కనిపిస్తారు, ఎందుకంటే గొర్రె చర్మము కప్పుకున్నారు. వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త అమ్మా. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు అయిపోడు. వాక్యం చెప్పిన ప్రతి ఒక్కడు అపోస్తులుడు అయిపోడు. అద్భుతాలు చేసిన ప్రతి ఒక్కరు ప్రవక్తలు అయిపోరు. గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యానుసారంగా బోధిస్తూ వాక్యాన్ని వాక్యంగా వక్రీకరణ లేకుండా వాక్యాన్ని వాక్యంలా బోధిస్తూ పాటిస్తూ జీవిస్తూ దేవుని సేవే ధ్యేయంగా బ్రతికేవాడు నిజమైన సేవకుడు. ఈరోజు నిజ సేవకులు ఎవరు, అబద్ధ సేవకులు ఎవరు అర్థం కావట్లేదు. అందుకని అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. మా సేవకులైనా కూడా ఒక చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, సేవకునైనా కూడా గుడ్డిగా నమ్మొద్దు. ప్రార్థనా పూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా
జాగ్రత్తగా ముందుకు సాగిపోవాలి. జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతున్నారు. ఈరోజు స్వార్థముతో కూడిన సేవలు ఎక్కువైపోతున్నాయి. అందుకని జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే తప్పింపబడతావు. జాగ్రత్తగా ఉంటే ఆశీర్వదింపబడతావు. జాగ్రత్తగా ఉంటే అబద్ధ ప్రవక్తల ఉచ్చుల్లో పడకుండా ఉంటావు. ఈరోజు అబద్ధ ప్రవక్త ఉచ్చుల్లో పడిపోతున్నారు చాలా మంది. ఇది వాక్యంలో ఇలా ఉందా లేదా అని పరిశీలించరు. ఒక రిఫరెన్స్ పట్టుకొని ఊగిలాడుతుంటారు. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. అరే బాబు అది కాదు అంటుంటే లేదు ఇదే కరెక్ట్, లేదు ఇదే కరెక్ట్ అన్నట్లుగా మా జాగ్రత్తగా ఉండాలి. మనం అబద్ధ ప్రవక్తలు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వారి విషయంలో ఎంత జాగ్రత్త పాటించాలో తెలుసా? అబద్ధ ప్రవక్తల విషయంలో ఈరోజు అబద్ధ ప్రవక్తల విషయంలో నీకు జాగ్రత్త ఉందా? ఈ రోజు ఎవరు పడితే వారు వచ్చి ఇంట్లో ప్రేయర్ చేస్తామంటుంటారు. అమ్మా, వారు నిజ సేవకులైతే మీ ఇంట్లో ప్రేయర్ చేయించుకోండి, మీకు చాలా దీవెన. ఎందుకంటే సేవకులు ఇంటికి వస్తే చాలా ఆశీర్వాదం. ఎందుకంటే ఆ పాదములు సియోనులో నిలుచు పాదములు, సంతోషం. కానీ అబద్ధ ప్రవక్తలు ఇంటికి వస్తే ఇంట్లోకి శాపం కూడా వస్తుంది. జాగ్రత్త. కొంతమంది ప్రార్థించడానికి రారు, వారు స్వార్థపు ఆలోచనతో వస్తూ ఉంటారు. ఏదేదో ఈరోజు కొంతమంది ఎవరెవరో తెలియదండి, మేము ఇంటి ప్రార్థన చేస్తామని వస్తారు. వచ్చిన వారు ప్రార్థన చేస్తే చాలా సంతోషం. అన్ని ఉపయోగం లేని విషయాలన్నీ అడిగి తెలుసుకుంటారు. సరే అడిగారు అనుకోండి, వెళ్ళేటప్పుడు వారు ఆ వచ్చేది ప్రార్థించడానికా లేకపోతే కానుక కొరకు అర్థం కాదు, కానీ ఆ కానుక ఇచ్చాక వెళ్తారు, లేకపోతే వెళ్ళరు, ఇంకా అలానే కూర్చుంటారు. చాలా మంది నా కన్నులా చూస్తున్నాను. జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు ఉన్నాయి. వాక్యాన్ని వాక్యంగా బోధించే సేవే నిజమైన సేవ. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయని నేను త్వరగా చెప్తున్నాను. 5వది, చివరిది మత్తయి సువార్త 10:17. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు 10, కాడా? 17 అమ్మా. 17. మనుష్యులను మనుషులను గూర్చి గూర్చి జాగ్రత్త మనుషులను పడుడి. గూర్చి జాగ్రత్త పడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. 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 యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. బాబు, తోడేల మధ్యకి గొర్రెను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నానయ్యా, మీరు జాగ్రత్త. మనుషులు గురించి జాగ్రత్త అయ్యా. మనుషులందరూ కూడా స్వార్థపరులు. వారు బాగుండాలని కోరుకుంటూ ఇతరుల బాగులను నాశనం చేసేవారు ఉంటారు. మనుషులు గూర్చి జాగ్రత్త. దేవుడే మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మనుషులు గూర్చి జాగ్రత్త, మనుషుల విషయంలో జాగ్రత్త. ఈరోజు మనుషుల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటున్నామా? మనుషులు ఎలా ఉన్నారు బయట అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు మనుషులు అన్నాక స్వార్థం ఉంటుంది. జాగ్రత్త. మనుషుల విషయం, మనుషులు ఎవరిని నమ్మొద్దు, దేవుని తప్ప. బైబిల్లో ఉంటుంది, నీ కౌగిట్లో పండుకున్న నీ భార్యని నమ్మొద్దు. అలా నీ మీద నాకు నమ్మకం లేదు అని కాదు నా ఉద్దేశం. మూసేసి పొద్దున పొద్దున. లేదా ఏదో వేరే వేరే ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు ఉండమని కాదు. ఎప్పటికప్పుడు వివేక విచక్షణతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మనిషి ఎప్పుడు మారిపోతారో మనకి తెలియదు. ఈరోజు మనం వారికి ముఖ్యమైన వాళ్ళమే, రేపు మనం వాళ్ళకి కష్టమైపోతాం. ఈ రోజు నా ఆలోచన రేపు ఉండదు. ఎన్నో మారులు మీకు చెప్పాను. యాకోబు మీద తన మామకి మొదట ఉన్న ప్రేమకి చివరిలో ఉన్న ప్రేమకి చాలా తేడా ఉంది. దావీదు మీద సౌలుకి మొదటిలో ఉన్న ప్రేమకి తర్వాత ఉన్న ప్రేమకి తేడా ఉంది. మనుషుల ప్రేమలు మారిపోతుంటాయి కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. కానీ ఈ మనుషుల ప్రేమల కొరకు ప్రభువును వదులుకోవద్దు. జాగ్రత్త. మనుషుల గురించి జాగ్రత్తలు పాటించకపోతే నష్టపోతావు. ఇప్పటికే మన మనుషులు గుడ్డిగా నమ్మి మనుషులను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి మనుషులను ఎక్కువ ప్రేమించి చాలా నష్టపోయి ఉన్నాం. మరలా అదే నష్టం వద్దు మనం. అందుకే యేసు ప్రభు అంటారు, మనుషుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు సేవలోకి వెళ్ళాక మనుషులంతా అనుకున్నంత, కనిపించినంత మంచివారేం కాదు. జాగ్రత్తగా ఉండండి. మనుషులు ఎలా ఉంటుందంటే, అంటారు ఒక సామెత, మా ఇంటికి వస్తా ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్టు. వాళ్ళకి ఎటు నుండి లాభం వస్తుంది అన్నట్లు ఆలోచిస్తాడు మనిషి. ఓ పని చేస్తే నాకు ఈ మార్గంలో నుండి లాభం వస్తుందా అనేటువంటి లాభం ఆశించే రోజుల్లో మనం ఉన్నప్పుడు జాగ్రత్త. మనుషులందరిని అనుమానించమని నేను చెప్పట్లేదు, కానీ
ఒక కంట అందరినీ కనిపెడుతూ ఉండాలి. మనిషిగా పుట్టిన వాళ్ళందరినీ, అది నేనైనా అది మీరైనా, మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అర్థమవుతుందా? వీటిని వివరించుటకు సమయం లేదు. 5 విషయాలు మీకు చెప్పాను జాగ్రత్తలు. నెంబర్ 1, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరు చెప్పాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వినుట వినుట విషయం. 2, మెలకుగా ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్త. ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్త. 3, ధర్మం నీతి చేసే విషయంలో జాగ్రత్తగా. ధర్మ కార్యాలు చేసే విషయంలో జాగ్రత్త. 4, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. 5, మనుషుల గురించి జాగ్రత్త పడాలి. మనుషుల గురించి జాగ్రత్తగా పడాలి. ఇక మనం ప్రార్థన చేసుకుందామా? మీకు మొదట్లోనే చెప్పాను ఈ పూట పెందరాడ ముగిస్తానని. ఏకాంత ప్రార్థనలో మీరందరూ గడపండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడారు నాయన. నిజమే, జాగ్రత్త లేకపోతే చస్తారని, జాగ్రత్త కలిగి సాగిపోవాలని, వినే విషయంలో, ప్రార్థించే విషయంలో అయ్యా, ధర్మకార్యాలు చేసే విషయంలో, అబద్ధ ప్రవక్తల విషయంలో, మనుషుల విషయంలో మేము జాగ్రత్త కలిగిన వారిగా ముందుకు సాగిపోనట్లుగా మీరు మార్గాన్ని తెరిచి, మీరు బలపరిచి సహాయం చేయమని నాయనా నీకు వందనాలయ్యా. రాజా నీకు స్తోత్రాలయ్యా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని. మా తోడు మీరు, మా ధైర్యం మీరు, మా అవసరాలు తీర్చువారు మీరు, మా అక్కరలు తీర్చువారు మీరు. నాయనా ఈరోజు మా పని పాటల్లో తోడుగా ఉండండి. ప్రతి చోట ఆదివారపు ఆరాధనలు ఘనంగా జరిగించండి. వాతావరణాన్ని ఆధీనపరచుకోండి. సమస్తము క్రమముగా జరిగించు. ఇప్పటి వరకు వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. వారి హృదయ అంతరంగపు లోతులను ఎరిగి జాగ్రత్తగా మేము ముందుకు సాగిపోనట్లు కార్యం చేయమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయమని, వైరస్లు ప్రమాదాలు తప్పించమని, పరిశుద్ధపరిచి పాపమునకు చోటిచ్చే పరిస్థితితో ఉండక పాపమును జయించే శక్తిని మా అందరికి అనుగ్రహించమని యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా. అందరికీ వందనాలు.